పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 17వ అధ్యాయము 19-21 వచనాలు. శిష్యులు యేసుతో ఏకాంతముగా ఆ పిశాచములను మేమెలా పారద్రోలేకపోతేమి అని అడిగిరి. అందుకు యేసు, ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప మరి ఏ విధమునను వెళ్ళగొట్ట సాధ్యము కాదు అని అనెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, క్రీస్తు సందేశానికి ఈ ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ క్రీస్తు సందేశాన్ని వింటున్న వారందరము కూడా దేవాతి దేవునికి స్తుతులను స్తోత్రములను తెలియపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ బిడ్డలారా, మార్చి నెల 5వ తారీఖు అంటే 2 రోజుల క్రితం మనం తపస్సు కాలంలో ప్రవేశించాం. ఈ తపస్సు కాలము అనగానే మనందరము కూడా ఉపవాసము, ప్రార్థనలు, దాన ధర్మాలు, త్యాగాలు, ఇంకా దేవుని కోసము చాలా గొప్ప పనులు చేయటానికి 40 రోజులు ముందుకు వస్తూ ఉంటాం. అయితే ఈ రోజున ప్రత్యేక విధముగా ఉపవాసం. ఎందుకు ఉపవాసం చేయాలి? ఎలా ఉపవాసం చేయాలి? ఉపవాసము చేస్తే ప్రయోజనము ఏమిటి అనే అంశాన్ని ఈ యొక్క తపస్సు కాల ఆరంభంలోని నెల మొదటి శుక్రవారం రోజున ధ్యానం చేద్దాం. అయితే ఉపవాసం ఎందుకు చేయాలి? మొట్టమొదటిగా ఈ మాటను మనము ఆలోచన చేసినట్లయితే కనుక ఇప్పుడు చదువుకున్నటువంటి మాట మనకు చాలా చక్కగా తెలియపరుస్తుంది. మత్తయి సువిశేషం 17వ అధ్యాయం 21వ వచనములో ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప మరి ఏ విధమునను పిశాచములను వెడలగొట్టడం సాధ్యము కాదు అని యేసుప్రభు శిష్యులకు తెలియపరుస్తున్నారు. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా మనము సైతాను శక్తుల నుండి బయటికి రావచ్చు. ఉపవాస ప్రార్థనల ద్వారా మనము స్వస్థతను పొందుకొనవచ్చును అనే మాట దేవాతి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, కేవలము ప్రార్థనే కాదు, ప్రార్థనతో పాటు ఉపవాసం. ఎప్పుడైతే దీక్ష కలిగి ఉపవాసాన్ని అంటే మన శరీరాన్ని మార్చుకుంటూ దేవునికి మనము దగ్గర అవుతూ ఈ లోకాన్ని ఆలోచన చేయకుండా దేవునిలో మనము ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనందరికీ కూడా ఒక 2 ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. మొదటిది సైతానుని బెదిరించవచ్చు, రెండవది స్వస్థతను మనము పొందుకొనవచ్చును అనేది ఈరోజున మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఉపవాసాలు బాగా ఉండేవాళ్ళం, ఈ రోజుల్లో ఉపవాసాలు ఉండలేకపోతున్నాం. దానికి అనేకమైనటువంటి కారణాలు జోడి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మనము ఉపవాసము చేసినప్పుడు, ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ఆ విశ్వాసం బలపడుతుంది. ఆ ఉపవాస ప్రార్థన విశ్వాసం వలన మనము స్వస్థతను పొందుకొనవచ్చును అనే మాట దేవాతి దేవుడు శిష్యులకు తెలియచేస్తూ ఈ ఉదయకాల సమయమున నన్ను కూడా ఉపవాస ప్రార్థనలకు ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని ప్రియ స్నేహితులారా, మీరు ఈ యొక్క సువార్త పట్టణాలన్నిటినీ గమనించండి. యేసునాథ స్వామి ఒక పరిచర్య చేసిన తరువాత ఒంటరిగా పర్వతము మీదకు వెళ్ళి దేవాతి దేవునితో ఏకీభవించెను. అంటే ఆయన ఒంటరిగా పర్వతము మీదకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఉపవాసముతో దేవునితో గడుపుతూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థనతో దేవుడితో గడుపుతూ ఉన్నాడు.
అందుకే ఆ దేవునితో గడిపిన తర్వాత ఆ పర్వతము దిగి వచ్చి మళ్ళీ పరిచర్య చేస్తున్నప్పుడు అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు లోకంలో చూస్తూ ఉన్నారు. అందుకే యేసునాథ స్వామి అంటున్నారు, ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప, కేవలం ప్రార్థనే కాదండి, ప్రార్థనతో పాటు ఉపవాసము కూడా ఉండాలి. మన శరీరాన్ని కొద్దిగా ఈ 40 రోజుల పాటు నలగగొట్టుకున్నప్పుడు ఏమవుతుందంట, దేవుడు స్వస్థతను, సైతాను నుంచి విజయమును మనకు ప్రసాదిస్తాడు అనేది దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రియ స్నేహితులారా, అందుకే యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే 2వ మర్మాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఉపవాసము ఉన్నప్పుడు ఏమి జరుగుతూ ఉంటుంది? యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, నినివే ప్రజలు దేవుని మాటను నమ్మిరి. దేవుని మాటను నమ్మి వారందరూ కూడా ఉపవాసమును పాటించిరి, గోనెను దాల్చిరి, బూడిద మీద కూర్చొని ప్రార్థనలు చేసిరి. ఎందుకోసమంట? వారు పశ్చాత్తాప హృదయాన్ని పొందుకోవాలి అని. నినివే ప్రజలంతా దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు, దేవుని ఆలోచనలకు దూరంగా ఉంటూ ఉన్నారు. ఇలా ఈ ప్రజలందరూ కూడా దేవునికి దూరం అవుతూ ఉన్నప్పుడు యోనా ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. యోనా ప్రవక్త ముందుగా ఆ నినివే పట్టణానికి వెళ్ళటానికి ఇష్టపడకపోయినప్పటికీ మళ్ళీ తిరిగి దేవుని యొక్క అద్భుత ఆలోచన ద్వారా తిరిగి నినివే పట్టణానికి వస్తూ ఉన్నాడు. నినివే పట్టణం చాలా పెద్దదైనటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఒక ప్రచారము చేయాలంటే దాదాపు 3 రోజులు పడుతుంది. ఒక చాటింపు జరగాలంటే 3 రోజులు పడుతుంది. అలాంటిది యోనా ప్రవక్త ఒక్కటే ఒక్క రోజులో ఏం చేస్తున్నాడంట? సాటింపు వేస్తూ ఉన్నాడు. ఒక మాటను ప్రచారం చేస్తున్నాడు. ఏంటి? మీరు పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి ఉపవాసమును ఆచరిస్తూ బూడిదను ధరించి గోనెను తాల్చి ఆయన దగ్గర ప్రార్థనలో గడిపితే తప్ప మీరు రక్షింపబడరు అనే మాట ఆయన యోనా గ్రంథము 3వ అధ్యాయము 2, 3 వచనాలు 4 వచనాలు తెలియపరుస్తున్నాయి. అందుకే 5వ వచనంలో యోనా యొక్క మాటను విన్నటువంటి నినివే ప్రజలు దేవుణ్ణి నమ్మిరి, దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి యోనా మాటలను నమ్మిరి. అందుకే 7వ వచనం సెలవిస్తుంది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, రాజు మొదలుకొని తన సింహాసనమును దిగి అల్పుల వరకు పశువులు అందరూ కూడా గోనెను దాల్చి బూడిదను పూసుకొని ప్రార్థనలో గడిపారు. పశ్చాత్తాప హృదయంలోనికి వచ్చారు, పశ్చాత్తాపడ్డారు, నాకు దేవుడు కావాలి అని తెలుసుకున్నారు. దేవుడంటే మరిచిపోయినటువంటి వారు ఒకే ఒక్క చాటింపు ద్వారా, ఒకే ఒక్క మాట ద్వారా, ఒకే ఒక్క రోజులో చేసినటువంటి వాక్య పరిచర్య ద్వారా రాజు మొదలుకొని అల్పుల వరకు గోనెను దాల్చి ఉపవాసమును ఆచరించి ఉపవాస ప్రార్థనలతో బూడిదను పూసుకొని వారందరూ కూడా వారి హృదయాలను దేవునికి సమర్పించారు. అంటే దేవుని ప్రియ బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ద్వారా పశ్చాత్తాప హృదయము దేవాతి దేవుడు ఇస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవాతి దేవుడు మనలందరినీ కూడా దేవునికి దూరమైనటువంటి వారము దగ్గర కాగలుగుతాం. నినివే ప్రజలు దేవునికి దూరముగా ఉన్నారు. అందుకే యోనా ద్వారా తెలియపరిచినప్పుడు వారు ఉపవాసమును ఆచరించి తిరిగి దేవునికి దగ్గర అవుతూ ఉన్నారు. ప్రియా స్నేహితులారా, నీవు నేను దేవునికి దూరంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ ప్రస్తుత కాలాలలో. అందుకే దేవుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలను, శ్రమ దినాలను, దేవుని యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మన ఆలోచనలను 40 రోజుల పాటు ప్రభువు వైపునకు మలచి మన జీవితాన్ని ఆలోచింప చేసుకొని దేవునికి దూరంగా వెళ్ళినట్లయితే ఉపవాస ప్రార్థనల ద్వారా మనల్ని ఆయన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు దేవుని ప్రియ స్నేహితులారా.
అందుకే మొదటిగా ఉపవాసం ఉన్నట్లయితే కనుక స్వస్థత వరాన్ని మనము పొందుకుంటాం, సైతాను శక్తులను మనము పారద్రోలుతాం. రెండవదిగా ఉపవాసము ఆచరించడం ద్వారా పశ్చాత్తాప హృదయముతో ప్రభువుకి దగ్గరగా అవుతూ ఉంటాం అనే మాట మనకు వినపడుతుంది. మూడవదిగా మత్తయి సువిశేషము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక యేసునాథ స్వామి ఉపవాసమును ముగించుకొని వస్తూ ఉన్నప్పుడు 40 రోజులు 40 రాత్రులు ఆయన ఉపవాసముతో ఉండి ప్రార్థనలో గడిపి ఉపవాస దినాలను ముగించుకొని వస్తూ ఉన్నప్పుడు శోధకుడు ఎదురుపడుతూ ఉన్నాడు. సైతాను శోధనకు యేసునాథ స్వామి గురవుతూ ఉన్నాడు. ఈ యేసునాథ స్వామికి సైతాను శోధకుడు గురి అవుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ సైతాను శోధనను జయిస్తూ ఉన్నాడు. 3 రూపాలలో సైతానుడు యేసునాథ స్వామిని ఉపవాసము ఉన్నటువంటి ఆకలిగా ఉన్నటువంటి యేసునాథ స్వామిని శోధిస్తూ ఉన్నాడు. 3 పరిస్థితులలో మొదటి పరిస్థితి ఏమిటి అంటే ఆకలిగా ఉన్నారు కాబట్టి యేసునాథ స్వామి ఇదిగో ఈ రాయిని రొట్టెగా మార్చి తిను అంటున్నాడు. కానీ మానవుడు కేవలము రొట్టె వలన జీవింపడు, ప్రభు యొక్క ప్రతి వాక్కు వలన జీవించును. మొదటిది, మనము ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థనలో గడపాలి, సంపూర్ణంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. అప్పుడు ఆకలి అయ్యదు. లేదు నేను ఉపవాసం ఉన్నాను 40 రోజులు, శుక్రవారము లేదా బేస్తవారము నేను ఉపవాసం ఉంటాను, లేదా బుధవారము నేను ఉపవాసం ఉంటాను. కొంతమంది 40 రోజులు మేము ఉపవాసం ఉంటామని పైకి చెప్పుకున్నట్లయితే కనుక 7:30 ఉదయము 8 కాగానే ఆకలి గంట కొడతానే ఉంటుంది. ఉపవాసం ఉన్న వాళ్ళము ప్రార్థనలో గడుపుతూ మనము మన పనులను మనం చేసుకుంటున్నప్పుడు ఆకలి దప్పులు కావు దేవుని ప్రియ బిడ్డలారా. ఎప్పుడైతే నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పుకుంటామో వెంటనే ఆకలి దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. కానీ ఆకలిని జయించటానికి, ఉపవాసమును ఆచరించి ప్రార్థనలో గడపటానికి దేవుని దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంట, దేవుని వాక్కు, దేవుని నామము మనకి బలాన్ని, శక్తిని వసగుతూ ఉంటుంది. ప్రియ స్నేహితుల, రెండవ శోధకుడు ఏం చేస్తున్నాడు, పిశాచము ఏం చేస్తుంది అంటే ఒక శిఖరము వైపునకు తీసుకొని వెళ్ళి నీవు ఇక్కడి నుంచి దూకు, నీ దేవుడు దూతలను పంపించి రక్షిస్తాడేమో అంటే నీ దేవుణ్ణి పరీక్షించకు అని యేసునాథ స్వామి సైతాను మీద తిరుగా మరి ప్రశ్న వేసి ఆయన నోటిని మూపించటానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది. మూడవదిగా అత్యున్నతమైనటువంటి రాజ్యమునంతటిని చూపించి నీవు నాకు నమస్కారం చేసినట్లయితే కనుక ఈ రాజ్యాన్నంతా నీకే ఇస్తాను అంటే నీ దేవుడిని, నీ ప్రభువైన దేవుడిని శోధింపరాదు అంటూ ఆ సైతానును జయిస్తూ ఉన్నాడు. అందుకే మత్తయి సువిశేషం 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక దేవదూతలు వచ్చి యేసునాథ స్వామిని బలపరచెను అనే మాట మనం వింటున్నాం. 40 రోజుల ఉపవాసం, ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్నటువంటి యేసునాథ స్వామిని ఇప్పుడు పట్టుకుంటే బాగుంటుంది అని సైతానుడు ఏం చేశాడు, శోధించాడు. కానీ యేసునాథ స్వామి ఎక్కడ కూడా సైతాను మాటలకు లొంగలేదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎందుకు లొంగలేదు? ఆయన దేవునితో, తండ్రితో గడిపాడు, తండ్రితో ఆయన ఉన్నాడు, తండ్రికి దగ్గరగా జీవించాడు. ఈ శరీరము నీరసించిన కానీ ఆత్మ ఆ దేవునిలో గడిపింది కాబట్టి ఆ దేవుని యొక్క శక్తి యేసునాథ స్వామిలో ఉండి ఏం చేసిందంట, సైతాన్ను జయించే ఆత్మశక్తిని ఆయన పొందుకొని ఆ యొక్క సైతానును ఆయన నుండి దూరంగా పారద్రోలాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీకు నాకు కూడా ఆ సైతాను శోధన అనేక విధాలుగా వస్తూ ఉంటుంది. అనేక విధాలుగా మనల్ని శోధకుడు శోధిస్తూ ఉంటాడు. అయినప్పటికీ అధైర్యపడకు. దేవుని దగ్గర ఉన్నట్లయితే, ఉపవాస ప్రార్థన ఈ తపస్సు కాలంలో మనం ఆరంభించినట్లయితే కనుక దేవాతి దేవుడు మనకు శక్తిని వసగి మన యొక్క ప్రతి సైతాను శోధన నుండి జయించటానికి ఆయన శక్తిని ప్రసాదిస్తాడు అనే మాట మనకు ఈ రోజున నేర్పిస్తూ ఉన్నాడు. కావుననే ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక మానవుడు ఎదుర్కొన్నటువంటి ప్రతి శోధనను జయించడానికి క్రీస్తునాథ స్వామి తన శక్తిని ప్రసాదిస్తాడు అని ఫిలిప్పు 4:13 తెలియపరుస్తూ ఉంది.
కాబట్టి ఆయన శక్తి మనకు వసుగుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ తపస్సు కాల దినాలలో ఆరంభ రోజులలోనే మనందరము కూడా దేవునికి దగ్గరవుతూ దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తున్నప్పుడు, యేసయ్య నామాన్ని స్మరణ చేసుకుంటున్నప్పుడు, ఆయన పాటలను జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనకు శక్తిని వసుకుతాడు. ఆ శక్తిని మనము పొందుకొని వచ్చే శోధనంతటిని కూడా జయించడానికి దేవాతి దేవుడు మన తరపున పోరాడుతూ ఉంటాడు అనేది దేవాతి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. యేసునాథ స్వామికి దేవదూతలు ఏ విధముగా వచ్చి పరిచర్యలు చేశాయో మనము కూడా క్రీస్తులో ఉంటూ, క్రీస్తు యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ, క్రీస్తు కోసము మన శరీరాన్ని నలగొట్టుకుంటూ, క్రీస్తు శ్రమలను ధ్యానించుకుంటూ శోధన వస్తూ ఉన్నప్పుడు మనము విశ్వాసముతో ఆ ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, తన దూతలను మన తరపున ఉంచి ఆ శోధనలన్నిటిని జయించడానికి శక్తిని వసుకుతాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే నిన్ను నన్ను దేవాతి దేవుడు ఈ రోజున ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ప్రారంభ ఉపవాస దినాలలో, తపస్సు కాలములలో నేను ఏం చేయాలి? ఆయనకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మనము మార్పును పొందుకున్నాము అంటే మళ్ళీ తిరిగి పాత జీవితానికి వెడలిపోకూడదు. ప్రతి తపస్సు కాలంలో మనము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటాం, కొన్ని కట్టుబాట్లను మనం ఏర్పాటు చేసుకొని ఆ కట్టుబాట్లకు చాలా చక్కగా ఉంటాం 40 రోజులు. కానీ ఒక్కరోజు ఈస్టర్ పండుగ రాగానే మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉంటున్నాం. యేసునాథ స్వామి బాధపడుతూ 40 రోజులు ఆయనకు దగ్గర ఉన్నటువంటి నిన్ను చూసి ఆయన ఎంత ఆనందపడుతూ ఉంటాడో, 41వ రోజు అంటే ఈస్టర్ పండుగ, మరి పండుగ పూజ అయిపోక తలికే నువ్వు పాత జీవితాన్ని ఎంచుకునేసరికి దేవుడు మళ్ళీ తపస్సు కాలం వచ్చే వరకు నా బిడ్డడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని ప్రియ బిడ్డలారా, మనం ఒక్కసారి జక్కయ్య జీవితాన్ని చూసినట్లయితే లూకా 19:1-10 వచనాలు, ఆయన ఒక్కసారి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, క్రీస్తు కోసము ఆయన సర్వస్వాన్ని సమర్పించిన తర్వాత మళ్ళీ పాత జీవితానికి వెళ్ళలేదు. కానీ నేను మళ్ళీ పాత జీవితానికి వెళుతూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఒక్కసారి లూకా సువిశేషము 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ధ్యానించుకున్నట్లయితే, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన తరువాత, సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాత, పందులు తినే పొట్టు కూడా కరువు అవుతున్నప్పుడు ఆయనకు కనువిప్పు కలిగి ఆ పాపస్థితి నుంచి లేచి, ఎందుకంటే తినటానికి కూడా సరిగా తిండి లేదు, ఆకలి అవుతున్నప్పుడు తండ్రి గుర్తొచ్చి ఏమంటున్నాడంట, తండ్రి నేను దేవునికిని నీకును ద్రోహం చేశాను అంటున్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి మళ్ళీ ఏం చేస్తున్నాడు? పూర్వపు వైభవాన్ని వారసుడిగా ఆయన పిలుచుకున్నాడు అని మళ్ళీ చిన్న కుమారుడు మళ్ళీ నా ఆస్తి నాకు ఇచ్చి వేసే, నేను మళ్ళీ దూరంగా వెళ్ళిపోతాను అని తండ్రితో అనలేదు. తన తప్పు తను తెలుసుకున్నాడు. కాబట్టి నేను నా తండ్రితో ఉంటే నాకు ఆనందము, పరమానందము ఉంటుంది, గౌరవము, మర్యాద దక్కుతాయి అని తెలుసుకున్నాడు. కాబట్టి తండ్రి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు. జక్కయ్య జీవితంలో కూడా యేసునాథ స్వామి నాతో ఉన్నట్లయితే సమస్తాన్ని నేనే సంపాదించుకోగలను, అన్యాయంగా అక్రమంగా పీడించాల్సిన అవసరం లేదు అనే గొప్ప సత్యాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగభాగం ఇస్తాను అంటున్నాడు. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నట్లయితే 4 రెట్లు ఇస్తా అంటున్నాడు. అందుకే లూకా సువిశేషం 19:9 నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున నేను ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా నేను మనందరము కూడా ఈ నూతన సంవత్సరంలో, అనగా ఈ 2025 జూబిలీ సంవత్సరంలో, ఈ తపస్సు కాల ఆరంభ దినాలలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి శాశ్వతంగా కట్టుబడి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మనము శాశ్వతంగా కట్టుబడి ఉండటానికి ప్రయత్నం చేస్తామో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. జక్కయ్యను దీవించిన విట్లుగా మనల్ని కూడా దీవిస్తాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అలాంటి రక్షణ కోసము మనము పాటుపడాలి. ఆ రక్షణను ఇవ్వటానికే క్రీస్తు ప్రభువు కొట్లబడ్డాడు, క్రీస్తు ప్రభువు రక్తాన్ని చెందించాడు, క్రీస్తు ప్రభువు పక్కలో పొడిపించుకున్నాడు, క్రీస్తు ప్రభువు ముళ్ళ కిరీటాన్ని ధరింపచేశాడు, క్రీస్తు ప్రభువు సిలువలో కొట్టబడ్డాడు, క్రీస్తు ప్రభువు సిలువలో మరణించాడు. ఆ రక్షణను మనకు అందించడానికి. కానీ ఆ రక్షణను పొందుకున్నటువంటి నేను ఏం చేస్తున్నాం? తిరిగి మళ్ళీ అదే పాత జీవితానికి వెళుతూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా,
ఈ తపస్సు కాలం అలా ఉండకూడదు అని దేవాతి దేవుడు ఈ తపస్సు కాల మొదటి వారాలలోనే, ఆరంభ రోజుల్లోనే నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ సామువేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, ఇక్కడ దావీదు మహారాజు పాపం చేస్తున్నాడు బెత్షెబాతో. పాపం చేసిన తర్వాత ఆయన పాపాన్ని తెలుసుకున్నప్పుడు ఉపవాసముతో పశ్చాత్తాపడుతున్నాడు. ఆ పాపం వలన ఆ యొక్క బెత్షెబ గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చి కుమారుని కంటూ ఉంది. ఆ కుమారుడు జబ్బు పడుతూ ఉన్నాడు. ఎందుకు? పాపము వల్ల వచ్చినటువంటి ఆ కుమారుడు దేవునికి ఇష్టం లేదు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఉపవాసం ఉండి ఆ బిడ్డడి యొక్క జబ్బును నయం చేయాలి అని బొక్కబోర్లన దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాసమును తిండి తిప్పల మానివేసి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఫలితం లేదు దేవుని ప్రియ బిడ్డలారా. ఎందుకంటే అది పాపము వలన వచ్చినటువంటి జీవితం. దేవుడు ఆశీర్వదించి ఆ గర్భఫలాన్ని ఇవ్వలేదు. దావీదు యొక్క శారీరక కోరికలను తీర్చుకోవడం వలన అన్యాయముగా ఆమె ముట్టుతో ఉన్నదని తెలిసినా కూడా బలవంతంగా దగ్గరకు తీసుకున్నాడు. కాబట్టి పాపము చేశాడు. కాబట్టి ఆ పాపము యొక్క వేతనం మరణము. కాబట్టి ఆ యొక్క బిడ్డడును దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ ఆలోచన చేస్తూ ఈ యొక్క తపస్సు కాల దినాలలో నేను ఉపవాసం ఎందుకు ఉండాలి అంట? మనకు స్వస్థత రావాలి అని ఉపవాసం ఉండాలి. మన యొక్క ఆలోచనలు, సైతాను ఆలోచనలు జయింపటానికి ఉపవాసం ఉండాలి. 3వదిగా ఎందుకు ఉపవాసం ఉండాలి? పశ్చాత్తాప హృదయము కలగటానికి, మారు మనసు పొంది మనం పాత జీవితంలోనికి వెళ్లకుండా ఉండటానికి ఉపవాసంలో ఉండాలి. 3వదిగా మనం ఎందుకు ఉపవాసం ఉండాలి? సైతానును జయించటానికి. యేసునాథ స్వామి ఏ విధముగా సైతానును జయించాడో అదే విధముగా నేను ఈ 40 రోజులు కూడా ఆ సైతానును జయించటానికి ఉపవాసం ఉండాలి. అప్పుడు దేవుడు ఈ ఉపవాస ప్రార్థనను మెచ్చి, గమనించి, చూసి నన్ను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. కావుననే ఈ యొక్క తపస్సు కాల ఆరంభ దినాలలో ఆలోచన చేద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక చక్కటి ఉపవాస ప్రార్థన చేస్తూ మన బలహీనతలన్నిటిని విడిచిపెట్టి దేవుని ఆశీర్వాదాలతో నింపబడదాం. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దయగల సర్వేశ్వర, నువ్వు మమ్మల్ని అందరినీ రక్షించటానికి శ్రమలను అనుభవించావు. కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటము, ఉమ్మి వేయబడటము, నీ బట్టలు చింపటము, ప్రభువా నిన్ను సిలువలో అంటగొట్టడము, నీ పక్కలో బల్లెముతో పొడవటం, ఇవన్నీ కూడా మా కోసం భరించి మాకు రక్షణను తీసుకొని రావటానికి నాయనా నీవు బలిగా సమర్పించబడ్డావు. ఈ తపస్సు కాల ఆరంభ దినాలలో మేమందరము కూడా ఎందుకు ఉపవాసము ఉండాలో గ్రహించుకున్నాం, నేర్చుకొని ఉన్నాం. ఈ ఉపవాసము ప్రభువా మేమందరము స్వస్థతలోనికి రావటానికి, మా ఉపవాస ప్రార్థన ద్వారా నాయన ఎవరైతే స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా ఈ ఉపవాస దినాలు, ఈ ఉపవాస ప్రార్థన ప్రభువా మమ్మల్ని పశ్చాత్తాపం వైపునకు నడిపిస్తూ నీకు దగ్గరగా జీవించే కృప మాకు దయచేయండి. ఈ ఉపవాస ప్రార్థనలు ప్రభువా నీవు ఏ విధంగా ఉపవాసం ఉండి సైతాన్ని జయించావో, దేవదూతలను వచ్చి నిన్ను పరిచర్య చేశారు, అదే విధముగా ఈ ఉపవాసము ద్వారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మేము కూడా సైతాను శక్తులను జయించి దూతల బలముతో నీ ఆశీర్వాదంతో బలపడి నీకు ప్రామాణికంగా జీవించే కృపను మా అందరికీ దయచేయండి. ఈ నూతన దినాలలో ప్రభువా ఈ తపస్సు కాల ఆరంభ దినాలలో నెల మొదటి శుక్రవారం రోజున, తపస్సు కాల నెల మొదటి శుక్రవారం రోజున మేమందరము కూడా ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని నాయనా మేముంటున్నటువంటి ఉపవాసము మాకు మేలును, మా ప్రభువా నీకు సాక్ష్యంగా నిలబడు మేలును మాకు దయచేసి నైనా ఈ ఉపవాసం ద్వారా దేవాతి దేవుడి నుండి నేను ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నా, ఈ స్వస్థతను పొందుకున్నాను అని బిడ్డలు తెలియపరిచే సాక్షులుగా నిలబెట్టమని మా నాదుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.